పెట్టారు. అర్థమవుతుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కొండాలు చెప్పడం వల్ల తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టాలు జరిగితే ఒక విషయం చెప్తాను. హోసన్న మినిస్ట్రీస్ లో ఏసన్న గారు పెద్ద సేవకుడు, ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. ఏసన్న గారు అని ఆయన బలమైన సేవ చేశారు. ఆయన సేవ చేసే క్రమంలో ఆయన జీవితంలో ఒక నింద అడిపోయింది ఆయన మీద. ఆ నింద ఏంటంటే చెయ్యని తప్పుకి ఆయన మీద నింద వేస్తారు. ఆ నింద ఏంటంటే ఆయన కూటాలు పెట్టాడు. ఉపవాస ప్రార్థన కూడికలు పెడితే, వింటున్నారు అందరూ? ఉపవాస ప్రార్థన కూడికలు పెడితే ఆ కూడికలకి చాలా మంది బయట వాళ్ళు వచ్చారు. ఈయన చర్చ్ పక్కనే ఒక చిన్న రూము కట్టుకుని ఉంటారు. ఆయన సింపుల్గా ఉంటారు, పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి జీవితాంతం చనిపోయేంత వరకు పెళ్లి చేసుకోకుండా సేవ చేశారు. చర్చ్ కట్టేశారు. చర్చ్ పక్కనే చిన్న రూమ్ కట్టుకుని ఆ రూమ్ లోనే పడుకుంటూ అక్కడే ఉండేవారు. ఆయన ఆ చర్చిలో వాళ్ళు ఎవరొకరు వండి తెచ్చి పెట్టేవారు, అయ్యే తినేవాడు. ఒక రోజు ప్రార్థన కూడికలు పెడితే బయట ఊరు నుంచి ఇక్కడి నుంచి వచ్చారట. వచ్చి ఈయన ప్రార్థన చేసుకుంటున్నారు లోన్ రూమ్ లో. ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రార్థన మధ్యాహ్నం వరకు అయిపోయింది. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయ్యే క్రమంలో ఒక ఆవిడ, బయట ఊరు నుంచి వచ్చిన ఆవిడ పిల్లోడికి పాలిద్దామని ఆ రూమ్ లోకి వచ్చి ఆ పక్కన కూర్చొని పాలెత్తుందంట. ఈయన గమనించలేదు. ఆ లోన్ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన ప్రార్థన చేసుకుంటుంటే పక్కన నుండి పాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. పాలు ఇచ్చేసి వెళ్ళిపోతే ఈవిడ పువ్వులు ఆ పక్కన పడిపోయినాయి. పక్కన పడిపోతే సంఘ పెద్ద ఉంటారు కదా, ఆ సంఘ పెద్ద ఒక ఆయన వచ్చి, ఏసన్న గారు ప్రార్థనకి టైం అయిపోయిందని త్వరగా రండి వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు అని పిలవడానికి వచ్చాడు. ఈయన పిలవడానికి వచ్చి ఆ పువ్వులు చూసి, పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాడు అనుకుంటున్నాం, సీక్రెట్ గా చాలా నడిపిస్తున్నాడు ఈయన అని ఈ మాటలన్నీ చర్చిలో వాళ్ళందరికీ చెప్పేశాడు. అంటే ఏసన్న గారి గదిలో పువ్వులు చూశాను, ఏసన్న గారి గదిలో పువ్వులు చూశాను, బెడ్రూమ్ లో పువ్వులు ఎలాగొచ్చేస్తాయి, అసలు ఈయన పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, ఈయన ఏదో తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇలా జరిగింది అని అందరికీ చెప్పేస్తే మెల్లమెల్లగా ఒక్కొక్కరు చచ్చిపోతుంది మానేశారు. ఎందుకు అబ్బాయి ఏం జరిగిందంటే ఈయన ఆరా తీస్తే చివరికి జరిగింది ఇది. ఏంటి? ఏసన్న గారి గదిలో పువ్వులు చూసామని. ఆయనకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఈ విషయం ఈనోరా తెలిసి ఆ పువ్వులు పాడేసి వెళ్ళిపోయింది కదా ఆవిడ. పువ్వులు జారి ఆ అమ్మాయికి తెలిసింది. ఆ అమ్మాయి మరలా ప్రార్థనకు వచ్చింది. తర్వాత సంవత్సరం ప్రార్థనకు వస్తే వాళ్ళ అమ్మగారిని అడుగుతుందట, అమ్మ చర్చిలో మెల్లమెల్లగా ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు వీళ్ళ అమ్మగారు చెప్తుంది, ఇలా పాస్టర్ గారి మీద ఒక పెద్ద నింద పడిపోయిందమ్మా, అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు పాస్టర్ గారి కోసం, వాళ్ళ బెడ్రూమ్ లో పువ్వులు చూసారట, సంఘ పెద్ద గారు అందరికీ చెప్పారు అని చెప్పారు. చెప్తే ఈవిడికి ఆలోచన వచ్చింది, ఆ రోజు ప్రార్థన రోజు నేనే కదా అక్కడికి వెళ్ళాను, నేనే కదా పాలు ఇచ్చాను, నా పువ్వులే జారిపోయి ఉంటాయి అని చర్చిలోకి వచ్చి మైకి తీసుకుని సాక్ష్యం చెప్పింది. అని పాస్టర్ గారికి ఏమీ తెలియదు, ఆ రోజు నేను పాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాను, నా పువ్వులే జారిపోయి ఉంటాయి, మీరు తెలిసి తెలియని మాటలు అలా పాస్టర్ గారి మీద వేసి నిందలైకండి అని చెప్పిందండి. అని చెప్తే ఈ సంఘ పెద్ద ఉన్నాడు కదా, అందరికీ చెప్పేసిన సంఘ పెద్ద, నోరు కుదురు ఉండక అందరికీ చెప్పేసిన సంఘ పెద్ద వచ్చి, అయ్యగారు ఏసన్న గారు నన్ను క్షమించండి, అది తప్పు అయిపోయింది అన్నాడు. అప్పుడు ఏసన్న గారు అన్నారు, ఇది కరెక్ట్గా అర్థం అవ్వాలని అక్కడ తలగాళ్ళు ఉన్నాయి కదా, ఆ తలగాళ్ళు ఎలా తీసుకురా అన్నారా. అప్పుడు తలగాల్లో దూది ఉండేది, దూది కైలు ఉండే దూది ఉంటుంది. ఇప్పుడైతే ప్లాస్టిక్ వచ్చేసింది. దూది కైలు ఉన్న దూది ఉంటుంది కదా, ఆ దూది తీసుకొచ్చి పిల్లో తీసుకురమ్మారంట. తలగాడు తీసుకురా, మేడపైకి రా అనేసి అన్నారంట. మేడపైకి వచ్చాడు. ఆ తలగాడు చింపేయమన్నారంట. చింపేశాడు. తలగాడు చింపేసి ఆ దూదంతా ఎగరగొట్టమన్నారా. ఎగరగొడేసానండి ఏసన్న గారు అన్నారు. ఆ దూదంతా తెచ్చి మళ్ళీ అందులో పెట్టి అన్నారు. అది చాలా కష్టమండి అన్నారు. ఇదే ఒక దూదే ఎగిరిపోతే నువ్వు తీసుకురావడం ఇంత కష్టం అంటున్నావు, నేను ఎప్పటి నుంచో కష్టపడి సంఘాన్ని కట్టాను, ఆ సంఘాన్ని నీ మాటల వల్ల చెడగొడేసావు, తీసుకురావాలి. వాళ్ళు వస్తారా అని అడిగాడు. ఏం చేయాలో తెలియక ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల సంఘాలే కాదు కాపురాలు కూడా పాడైపోతాయి. అర్థమవుతుందా? వెనక ముందు ఆలోచించరు. ఆ పువ్వులు చూడగానే ఇంకా వాడి బుర్రలో ఉంది, ఆ బుర్రలోదే బయటేసాడు. అర్థమవుతుందా? ఎదుటోళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారో, వాళ్ళ పద్ధతి ఏంటి, ఇవన్నీ చూసుకుని ఒకసారి మాట్లాడితే మంచిది. నోటుకు వచ్చినట్టు ఏదో చిన్న విషయం చూసి దాని మీద నిందలేసేసి ఆ దాని ముందుకు ఒక కథలు అల్లేసి దానికి ఒకదానికి జోడించేసి ఇలా ఏది పడుతుంది మాట్లాడటం వల్ల జీవితాలు పాడైపోతాయి. అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి.